మా పాప టీవీలో చూసి చాక్లెట్ మౌల్డ్స్ ప్రిపేర్ చేయాలని చాలాసార్లు అడిగిందండి. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి స్నిక్కర్స్ చాక్లెట్స్ తెప్పించానమాట. ఈ రెసిపీ తనతోనే ప్రిపేర్ చేపిద్దామని చెప్పి చాక్లెట్స్ ఓపెన్ చేసి తనకి ఇవ్వమన్నానండి. డిష్లో వేయమని చెప్పి చిన్న బౌల్లో. తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వేసింది. వీటిని డబుల్ బాయిలింగ్ చేయాలి. అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బౌల్ అందులో పెట్టేసి బాయిల్ చేయండి. చాక్లెట్ అంతా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన చాక్లెట్ని చాక్లెట్ మౌల్డ్స్ అండి, మనకు డిఫరెంట్ షేప్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. మీ పిల్లల్ని ఒకసారి తీసుకెళ్ళారంటే వాళ్ళకి ఏ మౌల్డ్స్ ఏ షేప్స్ నచ్చుతాయో చూసుకొని అవి తెచ్చుకొని ఈ చాక్లెట్ సిరప్ని ఆ మౌల్డ్స్లో వేసుకోండి. వాళ్ళతోనే చేయించండి ఈ రెసిపీ. వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ మౌల్డ్స్లన్నీ చాక్లెట్ రెసిపీ మొత్తం ఈ మౌల్డ్స్లో ఫిల్ చేసిన తర్వాత వాటిని ఒకసారి ట్యాప్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుతాయండి. వీటిని కొంచెం ఒక హాఫ్ మినిట్ బయట అలాగే ఉంచేసి రిమూవ్ చేసుకుంటే మనకి మౌల్డ్స్ చక్కగా వస్తాయి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ అంతా మౌల్డ్స్లో పోసాక మిగిలిపోతుంది కదండి, దాంట్లోనే నేను పాలు మరగబెట్టేసి కలిపేసి ఇచ్చానమాట. సో ఇవి చాక్లెట్ పాలని చెప్పాను. ఆ చాక్లెట్స్ కూడా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి చాక్లెట్స్ పాలను కలిపిచ్చానండి. మా పాప చాలా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇచ్చి చూడండి, తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట మౌల్డ్స్. ఒక 1 మినిట్ ఉన్నాక తీసుకోండి, చక్కగా రిమూవ్ అయిపోతే తిన్నాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది తామర గింజలండి. వీటితో స్వీట్ స్నాక్స్ చేస్తారు, హాట్ స్నాక్స్ చేస్తారు. మనం బయట చూస్తుంటాం కదా. తామర గింజల్ని ఇలా కొంచెం వేయించుకొని అది చేత్తో ప్రెస్ చేస్తే అవి కొంచెము క్రంచీగా అవుతాయి. ఇప్పుడు హాట్ చేసుకోవాలంటే కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, లైట్గా కారం వేసేసి ఈ వేయించిన తామర గింజలను కూడా అందులో వేసి కలపండి. జస్ట్ అలా కలుపుతూ ఉండండి, ఎక్కువసేపు అవసరం లేదు. స్వీట్ చేయాలంటే అలాగే అదే గిన్నెలో నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం వేసుకోండి. వేయించిన తామర గింజలను అందులో వేసుకొని మొత్తము కలిపేసుకున్నారంటే ఈ స్వీట్ అంతా తామర గింజలకు పడుతుంది. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, బెల్లం కదా త్వరగా ఇదైపోతుంది. ఇదిగో చూడండి, ఇది స్వీటు, ఇది పక్కన ఉన్నది హాట్ అనమాట. సపరేట్ గిన్నెలలో ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే బాగుంటుంది. అప్పుడప్పుడు సరదాగా స్నాక్ లాగా తినడానికి. ఇది పేదవారి చికెన్ అని కూడా అంటారంటండి. ఇది అలసందలు. సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చాను అనమాట. రెగ్యులర్గా మనం కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోండి. కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. చిన్న పీసుల్లాగా పెద్దలాగా చేయొద్దు. ఇదిగో ఇలా చూపించాను కదా, ఇట్లా కొంచెం చిన్న పీసులు కట్ చేసుకుంటే మీకు కర్రీ చూడడానికి చక్కగా ఉంటుంది. తినేటప్పుడు కూడా పీచులు లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని చపాతీలో కానీ చపాతీలో తినండి, రొట్టెలలో బాగుంటుంది, రైస్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి